ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఈ ఈ సామాజిక వర్గాలండి. హ్మ్. ఇప్పుడు మాల సామాజిక వర్గం కంప్లీట్‌గా అంటే ఒక 70% వైఎస్ఆర్‌సీపీకి ఉన్నారు. హ్మ్. ఒక 30% టీడీపీ అని హ్మ్. చెప్పేసి. హ్మ్. మాదిగ సామాజిక వర్గం సరికల్లా 80% టీడీపీ వైపు ఉన్నారు. ఒక 20% హ్మ్. వైఎస్ఆర్‌సీపీకి హ్మ్. ఉన్నారండి. హ్మ్. కొన్ని గణాంకాలు సర్వేలు కరెక్టే. అటు ఇటుగా ఉన్నాయి గానీ చెప్పారు. వాస్తవమే. వాస్తవం మీ దాంట్లో ఏం తేలిందండి? వాస్తవమే అంతే. ఆ! ఇప్పుడు యాక్చువల్‌గా 80 ఉండింది. ఆ! అది కాస్త 65, 70కి అయితే పడింది. ఎవరిదండి? మాల విషయంలో. ఇటొచ్చారా? వైఎస్ఆర్‌సీపీకి తగ్గింది. తగ్గిందా? ఆ! అదే 70 అన్నారు కదా! 70% ఏదో ఉందనన్నారు. అది కూడా అంటే తగ్గిందా? ఇంతకుముందు 80% వరకు ఉండిందండి. ఆహాహా! ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హ్మ్. అది 68, 70 కల్లా తగ్గింది. ఆహా! ఓకే. ఔట్‌రైట్‌గా ఎస్సీ నియోజకవర్గాలున్నవి. హ్మ్. ఇప్పుడు ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో కొన్ని గెలుస్తున్నారు. అలయన్స్ హుహు. హ్మ్. గెలుస్తున్నారు. చాలా మంచి నియోజకవర్గాలు ఈసారైతే మంచి ఫిగరే వస్తుంది. ఓకే. ఇకపోతే బీసీల విషయంలో అండి? బీసీలు స్టిల్ టీడీపీతో ర్యాలీ అవుతున్నారండి. ఆ! అది తెలిసే కదా దాంట్లో కూడా వాళ్ళు. యాదవ సామాజిక వర్గం చాలా అదే ఆ స్ట్రాంగ్. పాయింట్‌కి వస్తున్నాను. చాలా స్ట్రాంగ్. వైఎస్ఆర్‌సీపీ మీకు ఆ! యాదవ ఇంపార్టెంట్ అండి. ఆ! స్టేట్ వైడ్, అవును. ఏపీ వైడ్. హ్మ్. యాదవ ఇంపార్టెంట్, ఎస్సీ ఇంపార్టెంట్. రైట్. సో, దాన్ని బేస్ చేసుకొని హ్మ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజినీరింగ్‌లో ఎక్స్‌పర్ట్ ఆయన. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి డేటా ఉంది. హ్మ్. క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏదైతే వాలంటీర్స్ తీసుకొచ్చిన డేటా హ్మ్. ఉంటుంది కదా! హ్మ్. 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 మీకో నాకో అది కష్టం అవుద్ది. రైట్. రైట్. ఆ! వాళ్ళకి వాలంటీర్ ప్రతి ఫింగర్ టిప్స్ మీద ఉంటది. రైట్. ఓకే. అందుకనే మీకు నర్సరావుపేటలో యాదవ్‌ని పెట్టటం, హ్మ్. 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 ఇక్కడ రెడ్డిని పెట్టడం, మళ్ళీ ఎగైన్ ఏలూరు అంటే టీడీపీ ఎంపీ వీళ్ళేమనుకుంటారు, మనకి కమ్మోడే గెలుస్తున్నాడు కాబట్టి కమ్మోడే ఉండాలని. హ్మ్. ఆయన ఒక్కసారి తీసుకొచ్చి యాదవ్‌ని పెట్టాడు. హ్మ్. రాజమండ్రిలో గౌడ్‌ని పెట్టాడు. ఎక్కడ ఇప్పుడు ఇది మీరు చెప్పేది నర్సాపేట. నర్సరావుపేట తీసుకెళ్ళి అనిల్ కుమార్ శ్రీకృష్ణదేవరాయ. యాదవ్‌ని పెట్టారుగా. ఓకే. బట్ ఆయనే గెలుస్తున్నారు. శ్రీకృష్ణ అనేది అన్ని సర్వేలు కూడా ఆయనకే పాజిటివ్‌గా ఉన్నాయి. గెలుస్తున్నాడు ఆఫ్‌కోర్స్. పాజిటివ్‌గా కాకపోతే ఆ! ఎందుకు ఈయన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు? హ్మ్. ఆహా! బీసీ, ఓకే. 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 బీసీ కార్డ్ కోసం. ఓకే. ఓకే. హ్మ్. ఏ వేరాజ్ ఏలూరు గూడా. హుహు. ఏలూరు మాగంటి బాబు వాళ్ళు గెలుస్తూ వస్తున్నాడు. వాళ్ళు కమ్మ. ఓకే. ఫస్టు ఇతను కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి కారుమూరి సునీల్‌ని పెడితే యాదవ. హ్మ్. తర్వాత వీళ్ళు యాదవ్‌ని పెట్టారు టీడీపీ. ఓకే. సో, సోషల్ ఇంజినీరింగ్‌లో వాళ్ళు బాగానే కాన్సంట్రేట్ చేశారు. అఫ్‌కోర్స్ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ముందు ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. అది వేరే విషయం. హ్మ్. సోషల్ ఇంజినీరింగ్‌ను కాన్సంట్రేట్ చేశారు కాబట్టే ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీతో బీసీ ఉంది కాబట్టే దాన్ని ఎంతవరకు మనం లాక్కుంటే బెటర్ చూసి వాళ్ళు అలాంటి వ్యూహాత్మకంగా వెళ్లారు స్ట్రాటజికల్‌గా. ఓకే. ఓకే. మనకి ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఇటొచ్చి బీసీ ల్యాగ్ ఉంది. బీసీ మనం స్ప్లిట్ చేస్తే కొంతవరకైనా మనం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు కదా అనేది వర్కౌట్ చేశారు. ఓకే. 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 ఓసీల్లో అండి? ఓసీల్లో చాలా వరకు కూడా మిడిల్ క్లాస్‌కి సంబంధించినోళ్ళు. ఇప్పుడు మనం కొన్ని అనుకున్నాం. ఏది సంక్షేమాలు, దానికి సంబంధించినవి. అలా అసలు ఆ సంక్షేమాలు ఓసీ కూడా అందని ఓసీ అనేది ఆ! మీరు అలా చూడలేమండి. హ్మ్. ఓసీ అంటే ఈ ఓసీ గంప గుత్తకి ఇటేస్తారు, అటేస్తారని చూడలేం. హ్మ్. ప్రతి నియోజకవర్గానికి అక్కడ స్వభావాలు బట్టి, హ్మ్. సామాజిక స్థితిగతులు బట్టి మారిపోతుంటుంది. హ్మ్. ఫర్ సపోజ్ అమరావతి రీజియన్‌లో ఓసీలు అనుకున్నాడు. టీడీపీ వైపు ఉంటారు. రాయలసీమలో ఓసీలు అనుకోండి వైఎస్ఆర్‌సీపీ వైపు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి కూడా చాలా వరకు ఇప్పుడు తప్పుకున్నారు. హ్మ్. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఓసీలు అనుకోండి, అక్కడ స్థానికంగా అభ్యర్థిని బేస్ చేసుకొని ఉంటారు. ఈ ఓసీల్లో వీళ్ళక ఎక్కువ శాతం సంక్షేమాలకు సంబంధించిందా ఇవి ఇవి ఏముండవు. ఉండవు. ఉండవు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఎందుకు ఉండలేకపోతున్నారు వీళ్ళు? యూనిటీ ఉండాలి గదా! ఈ బ్యాచ్ అందరూ కూడా యూనిటీ ఉండాలి గదా! స్ట్రెంత్ ఎక్కువే మళ్ళీ. వీళ్ళందరిది కలిపితే స్ట్రెంత్ ఎక్కువ. ఇప్పుడు కమ్యూనిటీ ఆ! అంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తుంటాయంటే, మీ కమ్యూనిటీ వాడిని పెట్టాను కాబట్టి, మీ కమ్యూనిటీ వాడికి ఓటేసేయాలంటారు. హ్మ్. అదే పెద్ద బ్లండర్. హ్మ్. ఓకే. అటునుంచొద్దాం. ఆ! సామాజిక వర్గాల తీసుకుంటే, హ్మ్. మీకు శ్రీకాకుళంలో కళింగ కమ్యూనిటీ ఎక్కువ. ఆ! కళింగ కమ్యూనిటీ అభ్యర్థిని మీరు పెట్టండి. మీకు వేయడు వాడు ఓటు. ఓకే. ఓకే. ఆ! అవునా? హ్మ్. ఎక్కడ యూనిటీ మీకెక్కడ కనిపిస్తుందంటే, ఇక్కడ రీసెంట్‌గా ఈ అమరావతి రీజియన్‌లో కమ్మ కమ్యూనిటీ. వీళ్ళే గోతులు తవ్వుకున్నారు. హ్మ్. ఎక్కడ యూనిటీ కనిపిస్తుందంటే, మీకు రాయలసీమ రెడ్డి కమ్యూనిటీలో ఎక్కువ యూనిటీ కనిపిస్తుంది. ఓకే. హ్మ్.
తప్పితే మిగిలినవన్నీ కూడాను స్ప్లిట్ అయిపోతాయి. కాపులు ఎక్కడ యూనిటీగా ఎక్కడ కనిపించింది మీకు? అలా అయితే సీఎంలు అయిపోవాలి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. చాలా పెద్ద ఓట్ బ్యాంక్ కదా. అవును. అక్కడెక్కడ ఏ కమ్యూనిటీలో అయినా మావాడు వేసేస్తాం అనేది ఏముండదు. వీళ్ళు పెడుతుంటారు, అభ్యర్థులను పెడుతుంటారు అంతే తప్పితే ఓకే. చాలా తక్కువ. చాలా తక్కువ. అది అదే అభ్యర్థిని పెడితే అవతల పార్టీ వాడు అదే పెడతాడు. అక్కడ మళ్ళీ అగైన్ స్ప్లిట్ అవుతాయి కదా. ఓకే.